శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకమరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భాగవతం లోని మొట్టమొదటి ఆదిమ శ్లోకాన్ని మనం పరిచయం చేసుకున్నాం. ఆ శ్లోకాన్ని మరొక్కసారి మనం పఠించినట్లయితే, భాగవతంలోని ఈ మొట్టమొదటి శ్లోకమే సమస్త వేదవాంగ్మయం యొక్క సారమని, ఆ తర్వాత ఈ మొట్టమొదటి యొక్క శ్లోకంలోనే రాబోయే భాగవత కథ అంతా మనకి జ్యోతమానం అవుతుంది అని అంటే రాబోయే విషయం అంతా ఈ శ్లోకంలోనే మనకి ఆలోచిస్తే తెలుస్తుంది అని, వ్యక్తమవుతుంది అని, ఈ శ్లోకానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది అని, దీనినే ప్రార్థనా శ్లోకం అని, నాంది శ్లోకం అని అంటారు అని పెద్దలు మనకి చెప్పారు. అది ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత. అంటే మనం ఈ శ్లోకాన్ని, అంటే ఈ శ్లోక భావాన్ని ఎంతగా హృద్గతం చేసుకుంటే మనకి భాగవత కథ అంత చక్కగా కరతలామలకం అయ్యి అర్థమవుతుంది. అంటే ఏమవుతుందన్నమాట, భాగవత కథని ఈ మొట్టమొదటి ప్రార్థనా శ్లోకంతో సమన్వయం చేసుకుంటేనే కానీ, మొదటి శ్లోకం యొక్క అర్థం కథలో అన్వయపరుచుకుంటేనే కానీ, కథని ఈ శ్లోకంలో అన్వయపరుచుకుంటేనే కానీ, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, రెండు విధాలుగా అలా చేస్తే మనకి భాగవత పరమార్థం ఏమిటో తెలుస్తుంది. స్పష్టంగా తెలుస్తుందా, మరి కొంతవరకే తెలుస్తుందా అని ప్రశ్న వస్తే, అది మన యొక్క ఆ ఉపాధిగతమైనటువంటి వాసనా బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ విధమైనటువంటి ప్రయత్నము లేకుండానే సహజంగా ప్రహ్లాదుడి లాంటి వాళ్ళకి పుట్టుకతోటే ఆ వేదాంతార్థం హృద్గతం అయింది కదా. కానీ ఆ ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు ఎక్కడో కోటికో 10 కోట్ల మందికో ఒకడు ఉంటే ఉండవచ్చునో మనకు తెలియదు. అయినా సరే అది ఎవరికో కానీ లభ్యం కాదట. మనం దానికోసం ప్రయత్నం చేసినా మనకు ఆ ఫలితం వస్తుందో రాదో తెలియదట. ఈ చెప్పే వాళ్ళకే అర్థం కావట్లేదట. ఎందుకు చెప్తున్నారో, ఏం చెప్తున్నారో, ఒక లక్ష్యం, ఒక దిశ నిర్దేశంలా లేకుండా గనక చెప్పినట్లయితే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని సామాన్యులు, వినేటటువంటి శ్రోతలు అనుకునే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని మనం గమనించాం కాబట్టే మనకి ఒక లక్ష్య శుద్ధిని, అంటే శుద్ధమైన లక్ష్యాన్ని మనం ముందు ఏర్పరచుకోవాలి. దానికి
మనకి కొంతకాలం పడుతుంది. ఆ లక్ష్య సిద్ధి మనకి ఏర్పడే వరకు మనం భాగవత కథలోనికి వెళ్ళం. కథలోనికి వెడితే ఒక్కొక్క ప్రమాదం ఉంది. ఆ కథలో చిక్కుకుపోతాం, మళ్ళీ బయటికి రాలేం. అంటే అర్థం ఏమిటనమాట, ఆ కథ మనని అంతగా ఆకర్షించి ఆ కథలో మనం ఏ పరమార్థాన్ని వెతుకుతున్నామో ఆ పరమార్థాన్ని మరిచిపోయేటట్లు చేసేటటువంటి ఒకానొక విధమైన లక్షణం కథలో ఉంది. అందులోనూ పురాణాల్లో ఉన్నది. అందుకే పురాణాదులు తమలో ఉన్నటువంటి అర్థాన్ని అంత తేలికగా బయటపడనివ్వవు. ఈ మాట ఇప్పుడు ఇక్కడ మనం కొత్తగా చెప్పుకునేది కాదు, పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ మాటే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. బయటపడనివ్వని పురాణాలతో మనకేం పని? ఏ అర్థాన్నైతే మనం వెతుక్కుంటున్నామో ఈ కథతో సంబంధం లేకుండా వదిలేసి, అంటే భాగవత గ్రంథాన్ని దూరంగా పెట్టి ఆ పరమార్థాన్ని ఆలోచించుకుంటూ ఆ దారిలోనే పెడితే మనకి మంచిది కదా. ఇది నిజమే, ఇది ఖచ్చితమైన మాటే. అలా చేయవచ్చు, మహానుభావులంతా అలా చేసిన వాళ్ళే. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఈ కథా ప్రవాహం దారిలో వెడితే ఏ విధంగా కథలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయో, ఈ మార్గంలో వెళుతున్నా కూడా కొంత దూరం వెళ్ళేసరికి అది ఏమిటో ఆ మనస్సుకి అర్థం కాక, బుర్రకి పట్టక, ఒకవేళ ఏదైనా పడితే అది అర్థం కాక, అన్వయం కుదరక, ఇది మనకెందుకులే అని మధ్యలో విడిచిపెట్టేసేటటువంటి ప్రమాదం ఇటు కూడా ఉంది. ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇటువంటి అడ్డంకులన్నింటినీ మనం సాధక దృష్టితో, అంటే తదేక దృష్టితో, అంటే తపోదృష్టితో, ఇది తపస్సు అంటే. యజ్ఞం అన్నా ఇదే. భాష్యం అయినటువంటి సరుకు సరంజాము ఉండి చేసేదే యజ్ఞం, అది యజ్ఞమే. కానీ ఈ యజ్ఞం మానసికమైన యజ్ఞం, ఆంతరంగికమైన యజ్ఞం. ఇది యజ్ఞమే. కాబట్టి మనం ఈ రెండు దారుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళదాము. ప్రయత్నించి ఒక దారిలో ముందుకు వెళ్ళటమే ఉత్తమం తప్ప ఇది మనకి దొరకదు, అందదు అని మానేసి కూర్చోవటం అది వివేకవంతుడి లక్షణం అని అనిపించుకోదు. కాబట్టి ఈ దారిలో మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. భాగవతంలో మొట్టమొదటి శ్లోకం యొక్క తత్వాన్ని మనం కొంచెం ఓపికగా ఆ శ్లోకార్థాన్ని జాగ్రత్తగా అని ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, భాగవతే విదుషామపి పరీక్ష. మహా విద్వాంసులైన వాళ్ళు కూడా, సంస్కృత భాషా ప్రవీణులైన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి భాగవతంలో ఉన్న శ్లోకాలకి అర్థం చెప్పటంలో కొంచెం చిక్కులు పాలవుతుంటారు. పొందే పరీక్ష వాళ్ళకి పరీక్షలాగా ఉంటుంది అని లోకంలో ఒక నానుడి ఉంది. అది ఇలాంటివన్నీ మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకనే మొట్టమొదటి శ్లోకాన్నే మనం కొంచెం ఓపికగా, కొంచెం నిదానంగా, కొంచెం లోతైన దృష్టితో మనం ఆలోచించుకుంటే అప్పుడు మనకి విషయం తెలుస్తుంది. అంతేగాని ఈ విషయం ఏదో ఇంతవరకు ఎప్పుడు మేము విని ఉండలేదు, ఇలాంటి విషయాల్ని, ఇలాంటి మాటలు కూడా నిత్య వ్యవహారంలో ఎక్కడ కనపడవు, మరి ఎందుకు కొంచెం ఇవి వినడం, ఈ భావము బుర్రకి ఎక్కడం కష్టమే, ఈ మాటలు కూడా అర్థం కావటం కష్టమే అనేటటువంటి ఒకనొక వ్యతిరేకత కూడా, ఒక నిరుత్సాహం కూడా కలగచ్చు. ఇటువంటి వాటన్నింటినీ మనం అధిగమించాలి. అటువంటి మానసికమైన ధైర్యం కఠోపనిషత్తు
ఉపనిషత్తు చెప్పే ధీర, ఆ ధీర లక్షణం అదే. అది మనకి అందుబాటులో ఉండాలి. ఆ దారిలో మనం ముందుకు వెళ్తుండాలి. కష్టపడి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రయత్నం మానకుండా ముందుకు వెళ్ళేవాడికే ఫలితం లభిస్తుంది తప్ప ఊరికినే నాకు తేలిగ్గా నేను అనుకున్న లక్ష్యం నెరవేరాలి అంటే నెరవేరదు. కష్టపడి పని చేసే వాళ్ళకి కూడా సిద్ధిస్తుందో లేదో చెప్పలేము. నాకు తెలుసు అనుకున్న వాళ్ళకి తెలియదు అని కేనోపనిషత్తు స్పష్టంగా చెప్పింది. నాకు తెలుసు అని అనుకునే వాళ్ళకి కేనోపనిషత్తు ఏం చెప్పింది? అలా నాకు తెలుసు అనేవాడికి తెలియదు, మొహమాటం లేకుండా చెప్పింది. మరి ఎవరికి తెలుసండి? నాకు తెలియదు అనేవాడికి తెలుస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. తెలుసు అనుకునేవాడికి తెలియదట, తెలియదు అనుకునేవాడికి తెలుస్తుందట. అది ఎలాగా? ఈ ఇందులో ఉన్నటువంటి ఆ అర్థాన్ని మనం సమన్వయం చేసుకోవాలి అంటే ఆ ఉపనిషద్ ఋషిని ఆశ్రయించవలసిందే. ఆ ఋషి యొక్క మంత్రవర్ణం అర్థం కాకపోతే అక్కడే పక్కనే ఉంటారు జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు. వారి భాష్యాన్ని కనుక మనం చేతిలోకి తీసుకొని చదువుకుంటే మనకి అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే పక్కనే తెలుగులో ఏ వాక్యానికి ఆ వాక్యం రాసి పెట్టిన మహానుభావులు ఉన్నారు. ఆ వారిని ఆశ్రయించిన మనకి ఆ విధమైనటువంటి జ్ఞానం సమకూడుతుంది. కాబట్టి ఎప్పుడు నిరాశ అనేది పనికిరాదు. ఎవరికి? వైరాగ్యం పూర్తిగా ఉన్న వాళ్ళకి. సాధన చతుష్టయం ఎవరికైతే పూర్తిగా ఉంటుందో అది లేకపోతే ఇదంతా వృధా ప్రయాస, ఆడంబరం, డంబాచారం, నాకు వచ్చును అని 10 మందిలో చెప్పుకొని వాళ్ళని ఏదో మోసం చేయటం కోసమే అవుతుంది తప్ప నిజంగా దానివల్ల ప్రయోజనం ఉండదు. అదే చెప్తున్నారు మొట్టమొదటి శ్లోకం. మనం ఇంతకు ముందు ఆ శ్లోకంలో ఒక ప్రధాన వాక్యం ఉంది, సత్యం పరం ధీమహి. ఇది వాక్యం. ఈ వాక్యార్థాన్ని ఒక్కసారి మళ్ళీ మనం గుర్తుకు చేసుకుంటే, ధీమహి ధ్యానిస్తాము దేనిని? సత్యం, సత్యమును. ఎటువంటి సత్యమును? పరం సత్యం, పరమమైన సర్వోత్కృష్టమైన, ఇంకా దానికంటే మించినది లేదు. అదే మొత్తాన్ని వ్యాపించింది, అంతటా అదే ఉన్నది, అది తప్ప వేరే ఏదీ లేదు. ఈ మాట జాగ్రత్తగా మనం పట్టుకుంటే అది అంతటా ఉన్నది. అంతటా ఉన్నది అంటే నువ్వు ఏదైతే అంతా అనుకుంటున్నావో దాని నిండా ఉంది. అంతేకాదు దాన్ని మించి కూడా ఉంది. ఈ భావం అర్థమైతే అది జన్మధన్యం అయిపోయినట్టే. అటువంటి సత్యాన్ని, పరం సత్యం, పరమమైన సత్యాన్ని ధీమహి మేము ధ్యానిస్తాము. ఎందుకండి ధ్యానించటం? అయిపోయింది కదా, చెప్పేశారు. ఆ పరమ సత్యం అంటే ఏమిటో అది ఒకసారి తెలుసుకుంటే తెలిసిపోతుంది. ఇంకా మాటి మాటికి దాని గురించి తెలుసుకోవటం ఎందుకు? దాని గురించే చెప్పటం ఎందుకు? వినటం ఎందుకు? ఈ ప్రశ్న వెంటనే వస్తుంది. ముఖ్యంతి యత్ సూరయ అని ఇదే శ్లోకంలో మొదటి పాదంలో వస్తోంది. దానికి జవాబు ఇది. ముఖ్యంతి యత్ సూరయ. ఏ పరమ సత్యాన్ని గురించి అయితే, ఏ పరమసత్యం విషయంలో సూరయ మహాపండితులు, శాస్త్రవేత్తలు, వేదాంగవేత్తలు, సదాచార సన్నిష్ఠా పరాయణులు, ఉపాసకులు, యోగ సాధకులు, సిద్ధులు, అటువంటి వారు కూడా ముఖ్యంతి మోహానికి గురి అవుతున్నారు. ఇది వ్యక్తిగతంగా మనల్ని ఒక చోట నుంచోబెట్టి ఈ మాట అనమంటే మనం అనలేం. ఎందుకని? అది తప్పు. అటువంటి మహాపండితులు మీరు మోహంలో పడుతున్నారని వ్యక్తిగతంగా మనం అనగలమా? మనం ఎప్పుడు అనగలం? వాళ్ళంతటి వాళ్ళు మనం అయ్యి వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో అది కూడా మనం తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకి సమవిజ్జీలం అయితే అప్పుడు చెప్పగలం. మనం అలా కాదు. మనం ఎక్కడో ఏదో
ఆ సాధనలో ప్రారంభ దశలో ఉన్నాం. మరి అటువంటి పండితులే మోహావిష్టులవుతారని మనం ఎలా అనగలం? అంత ధైర్యం మనకు లేదు. కానీ ఆ ధైర్యం ఎవరికి ఉన్నది? ఒక్క భాగవతానికే ఉన్నది, ఒక్క కఠోపనిషత్తుకే ఉన్నది, ఇంకెవరికీ లేదు. ఒక్క కేనోపనిషత్తుకే ఉన్నది. ఈ మాట అంటే అన్ని ఉపనిషత్తులు ముక్త కంఠంతో అదే మాకు తెలుసును అనుకుంటే వాళ్ళకి తెలియదు అనే దాని అర్థం ఇదే. ముఖ్యంతి యత్ సూరయ. ఈ సత్యం విషయంలో మేధావులు, ధీమంతులు, శాస్త్రజ్ఞులు, ఒక శాస్త్రం కాదు 4-5 శాస్త్రాలని మామూలుగా చదవటం కాదు, ఆ పిండి కొట్టి వడబోసి పానం చేసిన వాళ్ళు కూడా ముఖ్యంతి మోహావిష్టులవుతున్నారు. మరి ఎవరు అంత చదువుకున్న వాళ్ళు మోహావిష్టులవుతుంటే అసలు చదువుకొని వాళ్ళకి తెలుస్తుందా అండి? తెలియచ్చు. ఎందుకు తెలియకూడదు? అంత పాండిత్యం ఉంటేనే ఇది అర్థమవుతుంది అనే ఎక్కడ ఏ విధమైన నియమ నిబంధనలు లేవు. ఈ విషయం సత్యం అంటే ఏమిటో అర్థం కావాలి అంటే లోపల వాసన బలం ఉంటే చాలు. ఆ వాసనా బలం నువ్వు నేను తెచ్చుకున్నది కాదు. ఈ వాసనా బలం ఎలాంటిదో ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక బంగారపు ఆభరణం ఉంది. ఆ ఆభరణం అది బ్రహ్మాండంగా విరాజిల్లుతున్నది, ప్రకాశిస్తున్నది, దగదగలాడుతున్నది. దాని చూడంగానే దాని యొక్క వైశిష్ట్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మరి అటువంటి ఆభరణానికి కూడా అందులో వ్యాపించి ఉన్నది బంగారమే కదా, దాని బంగారంతోనే కదా చేశారు. ఆ బంగారాన్ని తీసేద్దాం, ఇప్పుడు ఆభరణం ఉంటుందా? ఉండదు. అంటే ఆ ఆభరణం యొక్క స్వరూపం ఏదనమాట? బంగారం. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ వాసనకి మహాపండితులు కూడా మోహంలో పడిపోవచ్చును. ఎవరికి అర్థం కావచ్చును అంటే, పాండిత్యం లేకపోయినా వాసనా బలం గల వాళ్ళకి, ఆ సద్వాసన ఉన్న వారికి అర్థమవుతుంది అని అన్నాం కదా. ఆ వాసన అంటే ఏమిటి? ఈ ఆభరణానికి ఆ బంగారం వాసన. ఆ సంగతి దీనికి తెలియదు. ఇది తెలుసుకుంటే గట్టెక్కేస్తుంది. ఆ తెలిసే స్థితి ఆ ఆభరణానికి లేదు, మనకుంది. ఇదే మానవుడు సృష్టిలో ఉత్తమోత్తముడు అని చెప్పటానికి మూల కారణం మనకుంది. అంటే ఇప్పుడు ఆ పాండిత్యాన్ని ఎవరు తిరస్కరించరు, దాన్ని ఎవరు అవమానించరు. అది ఎప్పుడూ ఉండవలసిందే, ఉంటే గొప్పే. అటువంటి పండితులు లోకంలో ఎప్పుడూ సన్మానింపబడుతూనే ఉంటారు, గౌరవింపబడుతూనే ఉంటారు. లోకం వాళ్ళని అనుసరించి వాళ్ళ వెనకాల వెళుతూనే ఉంటుంది. ఆ పద్ధతికి ఈ వైరాగ్య పద్ధతికి కొంచెం స్పష్టమైన తేడా ఉన్నది. అటువంటి సత్యాన్ని నేను ధీమహి ధ్యానిస్తాను. ఒకసారి ఇందాక వచ్చిన అనుమానం ఏమిటి మనకి? ఆ సత్యం మాటికి ఎందుకు ఒకసారి చెప్పారు కదా అర్థమైపోతుంది కదా. అలా కాదు. ఒక్కసారి అర్థమైపోతే వాళ్ళు మహానుభావులు, జీవన్ముక్తులు. వ్యాస మహర్షి, శుక మహర్షి, వశిష్ఠ మహర్షి, వేద ఋషులంతా అలాంటి వాళ్ళు. మరి మనకున్నటువంటి ఆ వాసన కూడా చాలా తక్కువ, బలహీనంగా ఉంది. మనలో వాసన ఉండటం మూలానే మనం మహర్షులు మనకు బోధించి అందించి ఇచ్చి వెళ్ళిన ఉపనిషత్తులను చేతో పట్టుకున్నాం, ప్రస్థానత్రయాన్ని చేతో పట్టుకున్నాం, భారత భాగవత రామాయణాదుల్ని చేతిలో పట్టుకున్నాం. ఇప్పుడు మన ప్రయత్నం ఏమిటి అంటే, ఈ మానవ జీవితం
ఇందులో ఒక విచిత్రం ఉంది. వైవిధ్యం కావాలి ఈ మానవుడికి. ఎప్పుడు అయినా సరే వైవిధ్యం. ఇది పుట్టుకతోటే వచ్చింది. నిజానికి పుట్టుకకి ముందే వచ్చింది. పుట్టుకకి ముందే వచ్చింది అంటే నీ ఒక్కడితోటే వచ్చింది అని అర్థం కాదు. ఈ పుట్టినవాడే వెళ్ళి అందులో పడుతున్నాడు, లేదా అది పుట్టినవాడిని ప్రతివాడిని పట్టుకుంటుంది. ఎలాగైనా చెప్పచ్చు. ఏమిటది? అదో పెద్ద భూతం. వైవిధ్యం. వైవిధ్యం లేదే మానవుడికి తోచదు. అందుకని నేను నాలో ఈ వైవిధ్యం మీద మోజు ఎక్కువగా ఉంది కాబట్టే ఒకసారి సత్యం పరం ధీమహి అనే వాక్యాన్ని విని నేను అర్థం చేసుకున్నా ఆ నిమిషం ఉంటుంది, మరు నిమిషంలో దారిపోతుంది. అది ఈ ఉపాధికి మనం ఎటువంటి మార్కెట్లో ఏదో వస్తువు కొన్నాం, ఆ వస్తువులో మంచి ఉంది, బాగుంది, మనకు ఉపయోగపడుతుంది అని కొన్నాం. కానీ దాంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మనం ఈ ఉపాధిని తెచ్చుకున్నాం, తల్లిదండ్రులు ఇచ్చారు కదా, మనం తెచ్చుకునేది ఏమిటి? మీరు అలా చెప్తారు ఏమిటి అంటే, తల్లిదండ్రులు నిమిత్త మాత్రులు, షాప్ కీపర్లు. కొనుక్కునేది నువ్వే, అక్కడ తయారు చేసి పెట్టేది ఎవరు? పంచభూతాలు, పెద్ద ప్రొడ్యూసర్లు. వాళ్ళు తయారు చేసి పెడుతూ ఉంటారు. మిల్లులో షిఫ్ట్ మొదలైందంటే ఇదిగో ఈ షిఫ్ట్లో 10,000 లేకపోతే 1,000 వస్తువులు తయారు చేశారు వరుసనే అనుకుంటారు. ఆ ప్రకారం చకచక జరిగిపోతాయి. అలాగే ఆ పంచభూతాలు ఏమనుకుంటున్నాయి? మేము ఈరోజు ఇన్ని శరీరాలు తయారు చేయాలి అనుకుంటాయి, చేసేస్తాయి. అవి ఎక్కడుంటాయి? తల్లి గర్భంలో ఉంటాయి. ఇప్పుడు ఈ కోరుకునే జీవుడు ఉన్నాడే, ఈ జీవుడు వెళ్ళి ఈ వాసనా బలం తక్కువగా ఉన్నవాడు. సద్వాసనా బలం 100% ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? అటువంటి వాసనా బలం వచ్చి మళ్ళీ ఈ శరీరంలో పడదు. దీనికి మనిషి అనే పూలింగాన్ని జోడించకూడదు ఇక్కడ మనం. ఆ వాసన బలమే వచ్చి శరీరంలో పడుతోంది, అదే జీవుడు. పడిన తర్వాత వీడేదో గొప్ప ప్రయోజకుడు అనుకుంటున్నాడు. ఆ వాసన బలం వచ్చి మళ్ళీ శరీరంలో పడదు. శరీరంలో ఏది పడుతుంది? అసలు ఆ వాసన లేనిది పూర్తిగా పడుతుంది. ఏ కొంచెం ఉన్నా 100% ఉంటే పడదు, 99% ఉన్నా వచ్చి పడుతుంది. ఇది మనకి ఉపనిషత్తులు ఏ విద్యని బోధించినాయో, ఏ భావాల్ని అందించినాయో వాటిని నిత్యం మననం చేసుకుంటూ ఉంటే ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇందులో కొన్ని అనార్య దుష్టములైన భావాలు ఉంటాయి. అవే నిజమైన నమ్మకూడదు. అప్పుడు నువ్వు పక్కదారిలో పడి వెళ్ళిపోతున్నావు. ఇలాంటి నీ మాటలు ఎవరైనా పెద్దలు వింటే ఇది తప్పయ్యా, నువ్వు అలా చెప్పకూడదు, ఇది శాస్త్ర విరుద్ధం అంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పెద్దల దగ్గర నుంచి తిరస్కారం ఎదురవుతుందేమో, వాళ్ళు మనని అసలు గౌరవించరేమో, లెక్క చేయరేమో అనే భయంతో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకుంటూ విషయాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. సత్యం పరం ధీమహి. అటువంటి సత్యాన్ని నేను ధీమహి ధ్యానిస్తాను. ఎప్పుడు ధ్యానిస్తాను? నిరంతరం ధ్యానిస్తూనే ఉంటాను. నిరంతరం ధ్యానించడం మాకు సాధ్యం కాదండి. ఇది సాధ్యమని ఎవరన్నారు? ఈ ఉపాధిని స్వీకరించినప్పుడే అది సాధ్యం కాదని తెలిసిపోయింది. అయితే ఉపాధిని స్వీకరించకపోతే సాధ్యం అవుతుందా? అసలు కాదు. అవుతుందో లేదో మన అనుభవంలో లేదు, మనకు తెలియదు. మనకి ఏం తెలుసు? మనకి అనుభవంలో ఉన్న విషయం ఏదో తెలుసు. ఈ ఉపాధిలో మనం ఉన్నాం కాబట్టి దీంట్లో నుంచి బయటపడే విధానాలు మనం వెతుక్కుంటున్నాం కాబట్టి నిరంతరం ఆ వాసననే మనం కోరుకుంటున్నాం. అదే ధీమహి, ధ్యానిస్తాం. పరం సత్యం ధీమహి. ఇంతవరకు మనం క్షుణ్ణంగా ఈ వాక్యం యొక్క భావాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నామా అంటే పూర్తిగా అర్థం చేసుకోవటం అన్నది ఎప్పుడూ కుదరదు, ఎవరి వల్ల కాదు. అందుకని అక్కడే వేచి ఉండటం, అక్కడే పడి
కొట్టుకోవడం ఇలాంటివి పనికిరావు. ముందుకు పెడుతూ ఉండాలి, కొంత చెప్పుకుంటూ ఉండాలి. ఎంతవరకు చెప్పుకోగలమో అంతవరకు చెప్పుకోవాలి, ఎంతవరకు గుర్తొస్తే అంతవరకు చెప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి, బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సత్యం పరం ధీమహి అన్నారు. ఎటువంటి ఎటువంటి సత్యాన్ని అంటే పరమైన సత్యాన్ని. సత్యం అంటే ఏమిటి అని అనుమానం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ సత్యం అంటే ఏమిటో తెలుసుకోవటానికి ఈ ఈ భాగవతంలో మొట్టమొదటి శ్లోకాన్ని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి సత్యం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఆ సత్యాన్ని మనం ధీమహి ధ్యానించవచ్చు. ఇది ఈ వాక్యానికి మొత్తం శ్లోకానికి ఉన్న సంబంధం. ఇదే సత్యం భాగవతం అంతా పరుచుకొని ఉంది. అయితే అది మనకు కనపడదు. మనం మనకి కావలసినంత వరకు అందులో నుంచి ప్రవృహేత్ ముంజాదివేషికాం ప్రవృహేత్ దాంట్లో నుంచి చాలా జాగ్రత్తగా బయటికి లాక్కొని తెచ్చుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు కృతకృత్యులం అవుతాం అన్నది అది ఎవరూ చెప్పలేరు. ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, ఎవరు చెప్పగలరు? అది సాధ్యం కాదు. సత్యం పరం ధీమహి ధ్యానించదము అన్నారు, బానే ఉంది. సత్యాన్ని ధ్యానిస్తామన్నారు. ఆ సత్యం యొక్క స్వరూపం ఏమిటో తెలియకుండా ఎలా ధ్యానిస్తారు? సత్యం ఎక్కడుంది అది మనం చూడాలి కదా, లేదా దాని గురించి ఎవరైనా రాస్తే అది చదవాలి కదా. చదవటం కానీ మన కళ్ళతో చూడటం కానీ లేకపోతే అదే వచ్చి మనని అనుగ్రహించి మనలో ప్రవేశించటం కానీ జరిగితేనే కదా ఆ సత్యం మనకు అర్థమయ్యేది. ఇది విపులమైనటువంటి చర్చ. ఆ సత్యం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఆ సత్యమైనా వచ్చి మనని అనుగ్రహించాలి, లేదా అనుగ్రహించే వరకు మనం దాని గురించి ఆలోచించాలి. అదే ధీమహి అంటే. అప్పుడే వచ్చింది మనకి ప్రశ్న, ఎటువంటి సత్యము? అసలు సత్యం అంటే ఏమిటి? సాధనం ఏమిటి? ఇది ఈ మాటను ఉపయోగించడం కోసం ఇప్పుడు చెప్పుకున్నాం మనం. సాధనం ఏమిటి? సాధనం ఏది అంటే అసతోమా సద్గమయ. సత్ నాకు సత్ కావాలి. సత్ అంటే సత్యమే. అసత్తు వైపుకి నేను వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు సత్యం పరం ధీమహి అన్నప్పుడు మీరు సత్యం అన్నారు కదా, సత్యమాన్ని మీరు ధ్యానిస్తామన్నారు. ఏమంటే అంటే అసత్యం కూడా ఉందా? లోకంలో రెండు పదాలు, జంట పదాలు ప్రతి దానికి ఉన్నాయి కదా. కాబట్టి అసత్యం కూడా ఉన్నదా? ఉంది. ఆ అసత్యం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఈ మొట్టమొదటి శ్లోకాన్ని. సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ మొదటి శ్లోక భావం. అసత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ మొదటి శ్లోకం, ప్రార్థనా శ్లోకం. తెలిసిపోయింది కదా. ఇంకా ఇంతకంటే మనకి కావాల్సిందే ఉంది? ఆ రెండు ఈ మొట్టమొదటి శ్లోకంలో మనం మన యథాశక్తిగా మన యొక్క పరిమితులకు లోబడి ఈ అన్ని విషయాలు ఒక్కడికే తెలియాలి అంటే అది అసాధ్యం. ఎవ్వరికీ అది సాధ్యం కాదు. అంటే ఇప్పుడు సత్యం పరం ధీమహి అని మనం అంటున్నప్పుడు ఆ సత్యాన్ని ధ్యానించాలి అంటే మనకి ఉపకరణం ఏది? మన చేతుల్లో ఉన్నదేది? మనకి తెలిసిందేది? అసత్యమే. ఇది చాలా విచిత్రమైన విషయం. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటనమాట? అసత్యం ద్వారా సత్యాన్ని తెలుసుకోండి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే కరెక్ట్. మరి మన చేతుల్లో ఏముంది? అసత్యం ఉంది. ఇది అసత్యం, ఇది పనికిరాదు, ఇది వదిలేస్తాను, నేను సత్యాన్ని పట్టుకుంటాను, నీకు దొరకదు. ఎలా దొరుకుతుందండి? అసత్యం ద్వారానే దొరుకుతుంది నీకు. ఎందుకని? నువ్వు ఎలా ఉన్నావో నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎలా తెలుస్తుంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అద్దం అని ఒకటి ఉంటుంది. ఆ అద్దాన్ని తెచ్చి నువ్వు ఎదురుకుండా, నీ మొహం ఎదురుకుండా ఇలా పెట్టుకుంటే నీ మొహం ఎలా ఉందో నీకు అద్దంలో కనపడుతుంది. ఇప్పుడు ఇందులో లోక దృష్టిలో ఏది 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 బింబం, ఏది ప్రతిబింబం? నా ఒరిజినల్ ముఖం బింబం, అద్దంలో కనపడేది
ప్రతిబింబం. ఏది ఇందులో నిజమైంది? ఈ నా ముఖమే నిజం అండి, అద్దంలో ఉన్న ప్రతిబింబం నిజం అని ఎవరంటారు? ఎవ్వరు, ఎంత తెలివి తక్కువ వాడు కదా కూడా అనడు కదా. ఎందుకనయ్యా రెండు ముఖాలు ఉన్నాయని ఒప్పుకోవా? అన్నింట్లోనూ నువ్వు వైవిధ్యం వెతుకుతున్నావు కదా, ఇదొక ముఖం అదొక ముఖం. ఈ ఈ విషయంలో కాదండి, లోకంలో అనేక విషయాలు వైవిధ్యం ఉంది, కానీ ఇది మాత్రం తెలిసిందే. ఇది మేము ఉదాహరణగా చెప్పాం. దీన్ని బట్టే లోకాన్ని కూడా తెలుసుకో. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. మనం శంకర భగవత్పాదుల యొక్క పాదాలను ఆశ్రయించిన వాళ్ళం కదా. శృతి స్మృతి పురాణానాం ఆలయం. ఆయన శృతులకి స్మృతులకి పురాణాలకి ఆయన నిధి కదా. వాటన్నింటి యొక్క సారాన్ని ఆయన దక్షిణామూర్తి శ్లోకంలో చెప్పారు కదా. ఆ 10 శ్లోకాల్లో మొట్టమొదటి మాట ఏమిటి? ఈ విశ్వం అంతా ఈ విశ్వం కనిపించే భూమి, ఈ పర్వతాలు, నదులు, ఈ మానవులు, జంతుజాలం, జీవకోటి, ఇదంతా దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. మనకు తెలుసును. ఏమని తెలుసును? ఇది నా ముఖం ఒరిజినల్, అద్దంలో చూసుకునేది అది డూప్లికేట్ అని తెలుసును. ఇప్పుడు అదే ఆధారం చేసుకుని స్వామివారు ఏమన్నారు? ఒక మాట, బాబు నువ్వు చూసే ఈ ప్రపంచం కూడా అద్దంలో కనపడే నీ ముఖం లాంటిదే అన్నాడు ఆయన. ఇది అర్థం చేసుకుంటే మనం జీవితం ధన్యం అయిపోయినట్టే, గట్టి ఎక్కేసినట్టే. అయితే అర్థం చేసుకోవడమే కాదు, అనుభవంలో కూడా తెచ్చుకోవాలి. అప్పుడే మనకి కొంత సంతృప్తి అనేది కలుగుతుంది. దర్పణ దృశ్యమా, అది దక్షిణామూర్తి శ్లోకం. అవి చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకునే అవసరం, ఆ సందర్భం, ఆ అదృష్టం కలిగినప్పుడు అది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే, సత్యం పరం ధీమహి అన్నప్పుడు సత్యం ఎప్పుడైతే ఉందని మనం అంటున్నామో, అసత్యం కూడా ఉంది అని అనిపిస్తున్నది. నిజమే, ఉంది. లేకపోతే ఆ ఆలోచన మనకెందుకు వస్తుంది? కానీ ఇక్కడే ఒక చిన్న పరీక్ష పెట్టుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళి సునిశ్చితంగా ఆలోచిస్తే, నీ ముఖం సత్యం అయితే అద్దంలో కనపడేది అసత్యం కదా. ఆ మాట అందరూ ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే కదా. అలాగే సత్యం అనే దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే అసత్యం ఉండాలి అన్నాం కదా. ముందు అసత్యం తెలుసుకుంటే తద్వారా సత్యాన్ని కూడా తెలుసుకోవాలి అన్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? సత్యం ఎక్కడుంది తెలియదు, ఎక్కడుందో తెలియదు. అసత్యం ఎక్కడుంది? ఎదురుకుండా ఉంది. అంటే ఇప్పుడు మీరు చాలా ధైర్యంగా చెప్తున్నారే, ఎదురుకుండా ఉన్నదంతా ఇదే సత్యం, ఇది అసత్యం అంటారేమిటి మీరు? పెద్ద వివాదం. ఏమంటున్నారు అందరూ? ఎదురుకుండా కనపడేది అసత్యం అంటారా? ఇది సత్యం. మీరు చెప్పేదేదో ఉన్నదే, మీరు చెప్పే సత్యం అదే అసత్యం. ముహ్యంతి యత్ సూరయ. ఆ పాండిత్యం అక్కడికి దారి తీసుకుని పెడుతుంది. సరే, ఈ చర్చ ఇది ఎంతసేపు చేసినా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలన్నమాట? సత్యం పరం ధీమహి. పరమైనటువంటి సత్యాన్ని నేను ధ్యానిస్తాను. ఆ సత్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది చెప్తున్నాడు వ్యాస భగవానుడు. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. అంటే అన్ని 4 శ్లోకం యొక్క 4 చరణాల్లో కూడా సత్యాన్ని స్థాపించి సత్యస్వరూపాన్ని మనకు అర్థం అయ్యేటట్లుగా చెప్పారు. ఆ చెప్పినటువంటి ఆ విషయం ఏ విధంగా ఉన్నదో ఈ శ్లోకం
ఆ సత్యాన్ని అనే అర్థాన్ని ఏ విధంగా ప్రతిపాదిస్తున్నదో మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.